నమస్తే, వెల్కమ్ టు లియో. 2019 నుంచి 24 దాకా అసలు విద్యార్థులే అంటే గుర్తురానటువంటి ఒక వైఎస్ జగన్ ఇప్పుడు లండన్ నుంచి తిరిగి రాగానే కుట్ర పన్నాడు. అయితే కూటమి ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోలేదని చెప్పి, రీఎంబర్స్మెంట్ చేస్తలేదని చెప్పేసి మాట్లాడుతున్న మాటలు వెనక ఉన్న కుట్ర ఏంటనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అర్స్మల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇటీవల అసలు విద్యార్థులు కానీ రైతులు కానీ ఎవరిని పట్టించుకున్నటువంటి జగన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు పోరు చేస్తాను, ఫిబ్రవరి 5వ తారీఖు ఫీజు పోరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడుతా అంటున్నాడు. సో దీని గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళకి అలవాటైన విద్య అండి అది. ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ చేతిలో పవర్ ఉన్నప్పుడు వాళ్ళు వ్యవహరించే తీరు, అధికారం కోల్పోయిన తర్వాత రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు, గాలి తిరుగుతున్నప్పుడు మాట్లాడే మాటలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అతను ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి గత 5 ఏళ్లలో మనం అనేక సార్లు వీళ్ళ ఆహాకారాల ఆర్తనాదాలు విన్నాం. విద్యార్థులు, స్కూల్ యాజమాన్యాలు, స్కూల్ పిల్లలు, కాలేజీలు, పాఠశాలలు అందరూ కూడా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టేసాడు. ఇప్పుడు అతను ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్నప్పుడు అంతకుముందు ఏం చేసేవారు, ఆ విద్యా సంస్థలకి వాళ్ళు నేరుగా పంపించేవారు కదా. వాళ్ళు ఈ పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పని, వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకుని పోతూ ఉండేవారు. ఇతను నేరుగా వీళ్ళ అకౌంట్లో డబ్బు వేయటం, దాంట్లో ఏంటి ఏం ఆశించాడు అతను అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది వాళ్ళకి తెలియాలి అన్నట్టుగా డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేద్దామని చెప్పేసి చేశాడు. మీ అకౌంట్లో మీకు డబ్బు వచ్చిన తర్వాత మీరు జేబులో ఒక 100 రూపాయలు పెట్టుకుని మీరు ఏదో ఇంటికి అవసరమైందో, చాలా అత్యవసరమైందో కొందామని బయటకు వచ్చి ఆ 100నే 100కి 50 మంది, 100కి 60, 70 మంది మీరు ఏం కొందాం అనుకున్నారో అది కొనకుండా వేరేది కొంటారు. ఖచ్చితంగా మీ చేతిలోకి ఆ డబ్బు మీకు వచ్చిన తర్వాత మీరు ఆ డబ్బు పట్టుకెళ్ళి స్కూల్కి కడితే స్కూల్లో రీఎంబర్స్మెంట్ కింద పిల్లలకి చదువు చెప్పడం అనేటువంటిది ముక్కు ఎక్కడ ఉందరా అంటే ఇలా తీసుకెళ్ళినట్టే కదా. మీరు నేరుగా ఈ విద్యార్థులు, ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఫీజు అనేటువంటి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయడానికి ఏంటి అభ్యంతరం? అది నడిచింది. దాన్ని మార్చి వాళ్ళ తల్లుల అకౌంట్లోకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అకౌంట్కి వేయటం మొదలెట్టాడు. అక్కడ వచ్చింది ముప్పు. దానివల్ల నష్టపేట తెలుసా అండి. ఒకవేళ ముగ్గురు చదువుకుంటున్నారు అనుకోండి ఇంట్లో పిల్లలు, ఆ ముగ్గురికి డైరెక్ట్గా నేరుగా పడిపోయేది గవర్నమెంట్ నుంచి. అదే మీకు ఇంటికి వేయటం వల్ల, మీకు అకౌంట్కి వేయటం వల్ల ఏమవుతుందంటే ఒకరికే పడుతుంది. ఇది తెలియదు చాలా మందికి. మీకు పిల్లలు చదువుకుంటున్నప్పుడు హాస్టల్స్, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కొత్తగా కనిపెట్టింది రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది. దానివల్ల నష్టం ఉన్నా సరే తాత్కాలికంగా ఆ అకౌంట్లో డబ్బులు పడతాం అనేటువంటిది ఒక అట్రాక్టివ్ ఫోర్స్. అది మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, అది నువ్వు ఎలా వాడతావు అనేటువంటి నెక్స్ట్. ముందు నీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఇతని పాలన వల్ల పనులు లేక మద్యం ధరలు పెరిగిపోయి, ఇష్టమైన నాసిరకం మద్యం వాడతా ఆరోగ్యం చెడిపోయి ఇన్ని రకాల ఖర్చులు వచ్చేసినప్పుడు నువ్వు దేనికోసం డబ్బులు వేసావు దానికోసం వాడతారు వాళ్ళు. అందుకని అతను సీఎన్ ఆటలతో వచ్చారు. ముందు తెలియలేదు ఎవరికైనా, తర్వాత తెలిసింది. ఒక 2 ఏళ్ళు పోయిన తర్వాత తెలిసింది దీని ఉపద్రవం ఎంత దారుణమైన పరిస్థితి ఉందో. అది కూడా పెండింగ్ పెట్టేసింది. ఇప్పుడు ఆ పిల్లలకి ఏం చేస్తారు, మీ సర్టిఫికెట్లు ఏమో ఇప్పుడు నేరుగా గవర్నమెంట్ వాళ్ళకి వేసింది అనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ని అడుగుతారు, పిల్లల్ని ఇబ్బంది పెట్టరు. ఈ పాయింట్ చూసుకోండి, పిల్లల్ని ఇబ్బంది పెట్టరు. పిల్లలకి సర్టిఫికెట్లు గట్ట ఎవరు ఉన్నారనుకోండి తోలు తీస్తారు. ఆ పెండింగ్ ఉంటే గవర్నమెంట్ అడుగుతుంటారు, మా పెండింగ్ ఉంది ఇవ్వండి అది ఇది అని. ఎప్పుడైతే అతను తల్లులకి అకౌంట్లు వేసి వాళ్ళు మళ్ళీ వీళ్ళు కట్టడం వచ్చిందో, సర్టిఫికెట్లు ఇవ్వాలి వచ్చినా మీరు కట్టకపోతే ఇవ్వమని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేశారు. చాలా మంది విద్యా సంవత్సరాలు దెబ్బైపోయినాయి. స్కూల్ నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వేరే పర్మనెంట్గా అక్కడే ఉండిపోరు కదా. 10th అయిన తర్వాత ఇంకో ఇంటర్మీడియట్ అయిన తర్వాత కాలేజీకి ఇలాగ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ సర్టిఫికెట్లు తీసుకుని వెళ్ళాలి కదా. అవి ఆపేస్తే వాళ్ళకి విద్యా సంవత్సరాలు దెబ్బైపోవు. చాలా మందికి ఇది మంచి స్కీమ్. ఇది యాక్చువల్గా చాలా మంది మధ్య తరగతి చదువు చాలా ఇది ఆరోగ్యశ్రీ ఒకలాంటిదే. అంటే ఒక మాఫియాని పెంచి పోషించినట్టే ఇది.
మీకు టోటల్గా విద్యా వైద్యం ఎందుకు ఫ్రీగా ఇవ్వరు మీరు? ఎందుకు ఇవ్వలేరు మీరు? ఇదివరకు ప్రభుత్వ హాస్పిటల్ ఉండి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. నేను ఎక్కడా కూడా ప్రైవేట్లోకి వెళ్ళలేదు. ప్రభుత్వ పాఠశాల లేదా కాలేజీ కూడా ఎఫిలియేటెడ్, గవర్నమెంట్ ఎఫిలియేటెడ్ దాంట్లో చదువుకున్నాను. ఫీజులు కూడా నార్మల్గా ఉండి దాన్నే సరిగా కట్టలేకపోయేవాళ్ళు మేము. ఏంటండి ఇప్పుడు స్కూల్లో 12 రూపాయలు ఎంత ఉండేది మాకు ఫీజు. ఏంటండి అది కూడా వాళ్ళు ఏడిపించి తినేసి కూడా సరిగ్గా కట్టిపోవడం కాదు. మనం కట్టాల్సి వస్తే అలాగే ఉంటుంది. కాలేజీలు కూడా అంతే, చాలా తక్కువ ఉండే, 200, 150, 170 అలా ఉండి టర్మ్ ఫీజులు. అది కూడా అలాగే ఇబ్బంది పడి సరి కట్టుకోవడం కాదు. అంటే నేరుగా చాలా మంది నోటీసులు వస్తూ ఉండి క్లాస్ పలానా వాళ్ళు కట్టలేదని. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కట్టేస్తుందంటే అది ఫోన్లో మొబైల్ బెడద లేకుండా వీళ్ళు చదువుకుని వచ్చేస్తారు. దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో వేసి మళ్ళీ వాళ్ళు పట్టుకెళ్ళి ఇక్కడ కట్టి వాళ్ళు వేరే వాడేసుకుని మళ్ళీ ఆ డబ్బులు కట్టలేకపోతే వాళ్ళకి పిల్లలు ఇబ్బంది పడి తిరిగి మళ్ళీ గవర్నమెంట్ మీద నెపమేయటానికి వస్తుంది కదా. అది ఆ స్కూలు యజమాన్యాలకి న్యూసెన్స్ అదంతా. మంచో చెడు నువ్వు ఏదో పద్ధతి మొదలెట్టు, ఆ పద్ధతి మొదలెట్టిన తర్వాత నువ్వు దానికోసం కేటాయించకుండా నిధులు ప్రతిరోజు అప్పు తెచ్చి 9-10 లక్షల కోట్ల డబ్బు పక్క సైడ్ వేస్తావు నువ్వు. నువ్వు దేనికోసం నిధులు తెచ్చావు దానికోసం వాడకుండా, దేనికి కేటాయించాలి దానికి కేటాయించకుండా నీ డబ్బులు పోగొట్టుకోవడం చేసావు. మద్యం విషయం చూసుకోండి, డిజిటల్ కరెన్సీ అనేటువంటిది ఎక్కడ కనపడదు. అక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉండదు, క్యాష్ అండ్ క్యారీ. క్యాష్ అండ్ క్యారీ అంటే ఎంత అవకతవక చేయొచ్చు అంటే అసలు ఇలా కూడా చేయొచ్చు అనేటువంటిది ఆశ్చర్యపోయి దిగ్భ్రాంతికి గురయ్యారు అంతా. నీకు ఇక్కడ మీరు చెప్పిన ఫీజు రియంబర్స్మెంట్కి లెక్కర్కి సంబంధం లేదు. అయినా సరే నేను ఇలా దోపిడీ ఎలా ఉంటుందో చెప్తున్నాను. నేను మీకు ఒక పాలసీ, మద్యం పాలసీ ఉంటుంది. మద్యం ఉత్పత్తి చేసి డిస్టిలరీస్ కంపెనీలు ఉంటాయి, ఓ బ్రాండెడ్ వాళ్ళు. ప్రభుత్వం ఏం చేయండి, ఒక డిపో పెట్టి, ప్రభుత్వం ఆ బ్రాండ్లు అన్నట్లు అక్కడ పెట్టుతుంది. మద్యం వ్యాపారులు, షాపులు కానీ బార్లు వాళ్ళు కానీ అక్కడ నుంచి తీసుకుంటారు. డీడీ ముందుగా చెల్లించి వాళ్ళు ఏ బ్రాండ్లు కావాలో వాళ్ళకి ఏ బ్రాండ్ డిమాండ్ ఉంటుందో, చీప్ లెక్కర కాస్ట్లీ లెక్కర ఏదైనా కానీ వాళ్ళ ప్రదేశాలను బట్టి, వాళ్ళ ప్లేసులను బట్టి వాళ్ళకి అది తెచ్చుకునేవారు. అది తెచ్చుకుని అమ్ముకునేవారు, డీడీ కట్టేసేవారు. ఆ డీడీ వెళ్ళిపోయి మళ్ళీ ఆ ప్రభుత్వం ఆ కంపెనీలు కట్టేది. అంతా సుజావుగా సాగుతూ ఉండేది. ఏంటండి ఆ బ్రాండ్లు, సపోజ్ బ్రాండ్లు ప్రమోట్ చేయాలనుకోండి, ఆ బార్లో వాళ్ళు కొద్దిగా గిఫ్ట్లు ఇచ్చి ఈ బ్రాండ్ ఎక్కువ పెట్టి అమ్మండి, మీకు మీ ఆఫర్లు ఎలా ఉంటాయి ఏదో వాళ్ళు ప్రమోషన్ కోసం ఏదో చేస్తూ ఉండేవారు. ఇదంతా ఆపేసాడు, మొత్తం ఇదంతా పాలసీ మార్చేసాడు. పాలసీ మార్చేసి ఇంట్లో వండేసి ఊరు సాంబార్ రసం లాగానే వాళ్ళు వండేసి దాన్ని పట్టుకొచ్చి పోసేస్తుంటే వాళ్ళ పేగులు పుల్లడిపోయి అదొకటి ఆరోగ్యం నష్టపోతాం. ఇష్టమైన నకిలీ నాసిరకం మద్యం, నకిలీ అనకూడదు, నాసిరకం మద్యం అమ్మేవారు. కొత్త బ్రాండ్లు అన్ని కనిపెట్టి రకరకాలు మీ గట్టిగా ఒరే అంటే ఒరే బ్రాండ్ కూడా వచ్చేసింది. ఏదైనా ఒక పదం పాపులర్ అయితే ప్రత్యేక హోదా అని, స్పెషల్ స్టేటస్ అని, ఇలా రకరకాల ప్రెసిడెంట్ మెడల్ అని ఏది పడితే అది బ్రాండ్లు వచ్చేసి అంటే ఏదో స్టిక్కర్ ప్రింట్ చేయడం, స్క్రీన్ ప్రింటింగ్, దానికి అంటించేయడం, అమ్మేయడం. ఇక్కడ డిస్టిలరీస్ నుంచి బ్రాండెడ్ కంపెనీ నుంచి గవర్నమెంట్కి, ఇందులో మళ్ళీ వాళ్ళకి లాభం ఉంటుంది కదా. మామూలుగానే వాళ్ళ దగ్గర రూపాయికి కొని 100 రూపాయలకి అమ్మటం, అంటే 10 రూపాయలకి 8 రూపాయలకి కొని అది అమ్మటం, దాన్ని లెక్క పత్రం లేకుండా అమ్మటం. దాంట్లో మార్జిన్ ఒకటి అఫీషియల్గా వచ్చి మార్జిన్ కాకుండా అసలు ధర కూడా చెల్లించకుండా మొత్తం పట్టుకుపోవటం. అంటే 100 కేసులు అధికారికంగా వస్తే 100 కేసులు 200 కేసులు అనధికారికంగా తెచ్చి డైరెక్ట్గా అమ్మేసుకుని మొత్తం డబ్బు పట్టుకుపోయేవారు. 100 కేసులు లెక్క చెప్తారు గవర్నమెంట్ లెక్కలో, దాంట్లో ట్యాక్స్లు గీక్స్లు అన్నీ కడతారు. దాంట్లో లాభం మార్జిన్ అందులో కూడా ఎక్కువే ఉంటుంది మార్జిన్, దానికి ట్యాక్స్లే కడతారు. ఒక వంతే, మిగతా 2 వంతులు కూడా డైరెక్ట్గా 100 రూపాయలు సరుకు తెచ్చి 100 రూపాయలకి అమ్మేసుకుని ఆ 100 రూపాయలు ఇంట్లో పట్టిపోతారు. అలాగే వాళ్ళు 1000 కోట్లు కొట్టేశారు ఈ 5 ఏళ్లని, కనీసం 50-60 వేల కోట్లు కొట్టేశారు. ఇటు అధికారికంగా ఆదాయం వచ్చి పక్కన పెట్టండి, అంటే మీకు వాళ్ళు అధికారికంగా చూపించింది 24,000 కోట్లు చూపించేవారు వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు అనగా ఎంతో తెలుసా మీకు, 7-8 వేల కోట్లు ఆదాయం మద్యం మీద.
వీళ్ళు 24,000 కోట్లు చూపించారండి. వీళ్ళు ఈ 2 దొంగతనంగా తీసేసుకు పట్టుకుపోయింది కాకుండా అఫీషియల్ గా అమ్మింది. అందులో అది పెద్ద మోసం. అలాగే ఈ ఫీజు రియంబర్స్మెంట్లు కూడా వీళ్ళు ప్రభుత్వం ఇంత డబ్బు లాగేస్తున్నప్పుడు డైరెక్ట్గా ఆ ఇన్స్టిట్యూషన్స్కి వేసేస్తే అసలు వివాదం రాదు కదా. అలా పెండింగ్ పెట్టేసాడు వాళ్ళకి. ఆ పెండింగ్ పెట్టేసిన తర్వాత ఆ సంస్థలే వీళ్ళు నడుపుతారు. ప్రభుత్వంతో కదా లింక్ అది. ప్రభుత్వం వీళ్ళకి నేరుగా పార్టీలతో సంబంధం లేదు. ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళతో సంబంధం. ప్రభుత్వం ఇవ్వాలి వీళ్ళకి. ప్రభుత్వం తరపు నుంచి ఆ బకాయిలు ఉండిపోయినప్పుడు డెఫినెట్గా అడుగుతారు వాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత శుభ్రంగా నాగేసిపోయాడు. ఉన్నదే పోయింది, ఉంచుకున్నదే పోయింది అన్నట్టు వీళ్ళకి ఆదాయం అక్కడ ఆల్రెడీ ఉన్నదే పోయింది, వచ్చేది కూడా ఇతను లాగేసిపోయాడు. ఇంకేం రాకుండా అప్పులు చేయడం లేకుండా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయింది ఎప్పుడో. వీళ్ళకి అలా అప్పు చేయడం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది. అదిగా మీరు ఫీజులు కడతలేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అలాగే ఆరోగ్యశ్రీ గురించి అలాగే మాట్లాడుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి అలా మాట్లాడుతున్నారు. ఉద్యోగుల బకాయిల గురించి, ఈ బకాయిలని ఎవడ పెట్టాడు? సిగ్గు లేకుండా ఎవడైతే బకాయిలు పెట్టి శుభ్రంగా నాగేసి పోనీ అది నువ్వు దేనికోసం వాడు ఏమైనా అభివృద్ధి చేసావు? పోలవరం కట్టాను, అమరావతి కట్టాను, రాజధాని కట్టాను, లేదా 3 రాజధానులు కట్టాను, లేదా రోడ్లు వేసాను కాదు కదా నువ్వు చేసింది. రూపాయేమో బిచ్చం వేసి 100 రూపాయలు దొబ్బేసావు. ఖచ్చితంగా దొబ్బేసావు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కోపం అందరికీ ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళందరి దగ్గర నుంచి ఆ డబ్బులంతా రికవరీ చేయట్లేదనే కోపం. ఇప్పుడు వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. వీళ్ళ మీద కోపం ఉండి ఎవరిని ఫ్రీగా స్వేచ్ఛగా ఉన్నారు ప్రజలు. ఆ పెన్షన్లు అందంగా చెప్తున్నారు. 1వ తారీఖు జీతాలు 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఆశ కల్పించారు బతుకు మీద. అతని బతుకు మీద ఆశ పోయింది. అతను ఉంటే అతను మళ్ళీ గెలిచి ఉంటే అలా మొత్తం అందరూ కూడా మీకు ఏది దొరికితే తట్టుపోదురు. ఆంధ్రాలో ఉండకుండా అక్కడి నుంచి రాక్షసుడి సినిమాలో పారిపోతారు చూడండి, వాళ్ళందరూ అలా పారిపోతారు అక్కడి నుంచి. అయితే ఇదే అంశంపై జోగి రమేష్ కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన చదివిపించి ఉద్యోగాలు ఇచ్చి మీకు భిక్ష పెట్టాడని మాట్లాడుతున్నాడు. అంటే ఏపీలో ఉండే ప్రజలందరూ కూడా భిక్షగాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు జోగి రమేష్ లేకపోతే అంబటి రాంబాబు లేకపోతే ఇంకొకడో వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళు మనిషిని నచ్చలేదండి. వాళ్ళు పశువుల కంటే హీనం వాళ్ళు. ఎందుకంటే ఈ వ్యవస్థలు మాఫియాని ప్రవేశపెట్టారు వాళ్ళు. రాజశేఖరుడు వచ్చిన తర్వాత చదువుకుంటున్నారు అందరూ. రాజశేఖరుడు వచ్చిన తర్వాత వైద్యం జరుగుతుంది అందరికీ. వీళ్ళు చేసింది ఏంటంటే ప్రజలకి మేలు చేస్తున్నాం, ప్రజలకి ఏదో చేస్తున్నాం అనేటువంటి ఒక కవరింగ్ ఇచ్చుకుని వెనకాల ఒక మాఫియాని పెంచి పోషించారు మీరు. దాన్ని అసలు ఇప్పుడు చచ్చినట్టు మిగతా వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాల్సి అవుతుంది. తప్పట్లేదు. ఎందుకంటే ఆ రకంగా సెట్ చేసి పెట్టేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే సెట్ చేస్తారు. ఇప్పుడు రామారావు గారు 2 రూపాయలు బియ్యం ఇచ్చారండి. అప్పుడు 3.5 4 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలు బియ్యం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు 50 రూపాయలు ఉన్నప్పుడు కూడా 1 రూపాయి ఇవ్వాల్సి వస్తుందా? అంటే అప్పుడు సగం రేటుకి ఇచ్చాడు. ఇప్పుడు అదే లెక్క చూసుకుంటే ఇప్పుడు 10 రూపాయలకి ఇవ్వాలి. మీకు అలాగిచ్చినాడు ఈ బియ్యం మాఫియా ఉండదు. అవునా కదా? దాన్ని ఇప్పుడు చచ్చినట్టు అందరూ ఫాలో అవ్వాల్సి వస్తుంది కదా. బియ్యం మాఫియా బతుకుతుంది హాయిగా. ఇప్పుడు ఈ మెడికల్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా ఎక్కడికి వెళ్ళినా రాజశేఖర రెడ్డి వచ్చాడంటే అతను ఈ 20 ఏళ్లలో మాఫియాని పెంచి పోషించాడు. పోలవరం పేరు చెప్పాడు. 5,000 కోట్లు రిలీజ్ చేసాడు అప్పట్లో 2004 2005లో. మొబిలైజేషన్ అడ్వాన్స్లు అంటారు అవి. కాలువలు తవ్వడానికంట. ఆ డబ్బా వాళ్ళ నిర్వాసితులకి ఇచ్చేస్తే ఇవాళ పెద్ద భారం అవ్వకపోను కదా. 50-60 వేల కోట్లు అవ్వకపోను కదా. నువ్వు కాలువలు తవ్వమని వాళ్ళ తాలూకోళ్ళకి ఇచ్చేసుకున్నాడు. వాళ్ళందరూ ఏం చేశారు? వచ్చి రెడీ. మీకు ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఏంటనుకుంటున్నారు? మీ పని మొదలెట్టకుండానే ఇది డబ్బు తీసుకుని అడ్వాన్స్గా ఇచ్చారన్నమాట. చేసుకు పని చేయండి అని. తర్వాత నుంచి మళ్ళీ పని చేసిన దానికల్లా డబ్బులు ఇస్తూ ఉంటారు. ఆ డబ్బు అంతా ఏం చేసుకోవాలి తెలవక భూమి పెట్టారు. ఎక్కడ కనపడతాడు కొనుబాటు దొబ్బారు భూములు. ఆటోమేటిక్గా భూమి వచ్చేసింది ల్యాండ్కి. అది బాబు చాలా బాగుంది. బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు కలకలాడుతూ ఉండేవారు. ఎకరం 6 ఎకరం ఉన్న వాళ్ళకి రేట్లు వచ్చి కొంచెం నగరాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రేట్లు వచ్చినాయి. ఒక చోట వస్తే అన్ని చోట్ల వస్తుందండి. ఇక్కడ అమ్మేసుకుని ఇంకో చోట కొంటూ ఉంటాడు. అలాగే అన్ని చోట్ల చూసి వాళ్ళందరికీ వాతావరణం తాత్కాలికంగా ఏదో మంచి బాగుంది, కలకలాడుతూ ఉంది, రేట్లు పెరిగినాయి, అందరి పని బాగుంది, జైలు డబ్బులు కలకలాడుతున్నాడు, అందరూ సంతోషంగా అనిపిస్తుంది కదా. తాత్కాలికం అది. తర్వాత తెలుస్తుంది మొత్తం అంతా అయిపోయిన తర్వాత.
ఇప్పుడు నువ్వు 10 లక్షలకి అమ్మేసిన భూములు 6 కోట్లు అయిపోయిన తర్వాత నీకు బోరు మన ఎడుతావు నువ్వు. అది తాత్కాలికంగా హైపు. ఎకరం 50 కోట్లు అని చెప్పి సినిమాలు కూడా వచ్చినాయి భూ కైలాసాన్ని. అంటే ఆ టైంలో ఈ రకమైన కృత్రిమం ఇదంతా, నిజమైన డిమాండ్ సప్లై కాదు అది. దానివల్ల నిజంగానే భూమికి డిమాండ్ ఉంటుంది. నువ్వు ఒక కంపెనీ తీసుకొచ్చి అభివృద్ధి చేసి దానివల్ల పెరిగింది అనుకోండి, అది స్టాండర్డ్. నువ్వు ఏదో ఎప్పటికప్పుడు వచ్చి పడిపోయిన డబ్బుతోటి ఏది పడితే అది కొనేసి ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి వాళ్ళు ఇంకో చోట కొని అది తాత్కాలికంగా సృష్టించిన భూమి అది దవామని పడిపోతాయి. ఇప్పుడు చూడండి హైదరాబాద్లో పడిపోయిందని గోలాడుతున్నారు. పడిపోతే ఏమవుద్ది? ఓ స్టేజ్ దాటిపోయిన తర్వాత దాదాపు పెరుగుడు విరుగుడు గారికి అంటారు కదండి. ఎంత స్టేజ్ కానీ వెళ్తారు మీరు. ఖచ్చితంగా ఇలాంటి దొంగ డబ్బు ఉన్న వాళ్ళే కొనుక్కోవాలి. సామాన్యుడు కొనుక్కునే పరిస్థితి ఉండదు. కాబట్టి వీళ్ళు వాళ్ళు చేసిన తప్పులు. జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఉంటే కనీసం 2-3 ఏళ్ళు బయటికి రాకూడదండి. అని ముఖం చూపించకూడదు ఎవరికైనా. ఎందుకంటే అన్ని తప్పులు చేయడం ప్రతి అంశంలోనూ. వెనకబడిన తరగతులకి, దళిత సమాజానికి, వ్యాపార వర్గాలకి, ఉద్యోగులకి ఇన్ని బకాయిలు పెట్టేసాడు. అవన్నీ ఇప్పుడు వీళ్ళని కట్టమని అడుగుతున్నాడు వెంకటరామరెడ్డి అన్నవాడు సిగ్గు లేకుండా. వీళ్ళని తీసుకెళ్ళి శుభ్రంగా నలుగేటేళ్ళని తీసుకెళ్ళి అప్పుడు దారిలోకి వస్తారు. వీళ్ళకే కనీసం 10 ఏళ్ళు టైం ఇస్తే ఇదంతా సెట్ చేసి పెడతారు. ఈ లోపల వీడి దుకాణం జైల్లో పోతాడు. అప్పుడు మంచోడు ఎవడొచ్చినా పర్లేదు. రాష్ట్రంలో ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడు రూపాయి తింటే తిన్నాడు. నువ్వు 100 తినేయకూడదు. రూపాయి తిని 100 రూపాయలు ప్రజలకు పెట్టాలా. నువ్వు 100 తినేసి రూపాయి పడేస్తే రివర్స్లో చేసేడు ఇతను. 100 రూపాయలు జైలు పెట్టేసుకుని రూపాయి పడేస్తాడు అతను. రాజకీయ నాయకుడు అన్న తర్వాత రాజకీయ నాయకుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒపీనియన్స్ మార్చుకున్నాడు అంటే రకరకాల ఒపీనియన్స్ అంటే ఇవాళ ఓ పార్టీ రేపు ఓ పార్టీ అనేవి మనం తప్పట్టకూడదు. అలా ఒపీనియన్ మారినోడు రాజకీయ నాయకుడే కాదంటాడు గిరీశం గారు ఎప్పుడో 60 ఏళ్ళ క్రితమే 70 ఏళ్ళ క్రితమే. అలాగే వాళ్ళ స్వార్థం ఉంటుంది ఎంత కొంత. ఇప్పుడున్న కాలం ప్రకారం ఖచ్చితంగా స్వార్థ పాలు ఎక్కువ ఉంటుంది. సమాజంలో 4 రూపాయలు వచ్చిన తర్వాత నువ్వు ఎవడైతే పేద ప్రజల కోసం పోరాడినోడు ఉంటాడో అతను రాజకీయం ఆరంభంలో తర్వాత కాలంలో అతని మీద పోరాడే పరిస్థితి వస్తుంది ప్రజలు. ఎందుకంటే అతని దుర్మార్గాలు అలా ఉంటాయి. స్వార్థం పెరుగుద్ది, ఆస్తి పెరుగుద్ది, దాన్ని కాపాడుకోవాలి, అవినీతి చేయాలి, తన ఉనికిని కాపాడుకోవడానికి, తన పదవిని కాపాడుకోవడానికి, అధికారం కోసం రకరకాల విన్యాసాలు చేయాల్సి వస్తుంది. అందులో కూడా స్వచ్ఛమైన నాయకులు చాలా మంది చూసాం మనం. తెలుగుదేశం పార్టీలో జి నాగిరెడ్డి గారి నుండి కూడా అనంతపురం ధర్మవరం నుంచి ఆయన మంత్రి కూడా చేశాడు. ఆయన 2 సార్లు 3 సార్లు మా ఎమ్మెల్యే అయ్యాడు. ఆయనకి ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్ చూపించుకోవడానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఊహిస్తారా మీరు ఎవరినన్నా అలాగా? ఒక కార్పొరేటర్ అయితే ఆడి పరిస్థితి ఎలా ఉంది? రెడ్డి సత్యనారాయణ గారిని మాడుగుల ఎమ్మెల్యే చేశాడు. 5 సార్లు 6 సార్లు నెగ్గాడు ఆయన. అని కైంటికొండ మీద తిరుగుతాడు ఆయన. ఇప్పుడు ఏదో మరి బాగా పెద్దోడు అయిపోయాడు కాబట్టి ఏమన్నా కార్మిక తీసుకెళ్తున్నారో మీకు తెలదు, కానీ బయటకు వస్తున్నాడు రావట్లేదు తెలియదు. కానీ ఎంత సింపుల్గా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. టీడీపీలో ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, గుమ్మడి నరసయ్య గారు, ఇలాంటి వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళు మాయమైపోయారు. ఇప్పుడు నీకు అట్టాసంగా లేకపోతే ప్రజలు కూడా ఒప్పుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి సెట్ చేసి పెట్టారు. అతను అట్టాసంగా ఉండాలి. ఈ డబ్బులు ఖర్చు పెడతాడు రానున్నాడు, బోళం డబ్బు ఉండాలి, ఉంటేనే నాయకుడిగా అంగీకరిస్తున్నారు ప్రజలు. వాడు సింపుల్గా ఉండి సాధారణంగా చేర్చని చెట్టుకు తిరుగుతున్నారు అనుకోండి. మా ఎమ్మెల్యే ఉండేవాడు ఒక ఆయన, మా బూరుగుపూడి ఎమ్మెల్యే, అతను ఒరే పద్మరాజు గారు అండి. అప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీ రాలేదు. ఆయన బస్సులో తిరిగిపోయాడు. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీ ఆర్టీసీ బస్సులో అప్పుడు బాగా రష్గా ఉండి నా పుస్తకాలు ఇచ్చి సీట్ అయ్యా అని ఉండి ఎమ్మెల్యే గారిని ఆయన ఏమనుకునేవాడు కదా, సీట్ తీసి అలాగే లేవా బాబు అని చెప్పేసి కూడా ఆయన అది కర్ణాటక గారు అన్నాడు, నాకు తెలియదు ఆయన ఎమ్మెల్యే అని. ఎమ్మెల్యే గారిని ఏమంటాడు, అదే తప్పేమంతలే పల్లవాడు ఏమన్నాడో వేసాను ఉందయా అని కూడా ఆయన. అంత సింపుల్గా ఉండేవారు. ఇప్పుడు అలా ఉంటుందా ఎవడదన్నా? వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్లు లేకపోతే ఆరోగ్యశ్రీలు, ఇవాళ రాజకీయ నాయకులు మొత్తం సిగ్గు శర్మని వదిలేశారండి. ఇలాంటి వాళ్ళు
మంచోళ్ళకి చెడ్డ పేరు వస్తుంది వీళ్ళ వల్ల. నిజాయితీగా పనిచేసి వాడు కూడా ఏమవుతుంది అనిపిస్తుంది అంటే, ఎందుకురా బాబు వాళ్ళ ఇంట్లో దొబ్బుతూ ఉంటారా, నువ్వేం కూడబెట్టావు, నువ్వేం బాగుకున్నావు, ధర్మం పద్ధతి. ఇప్పుడు చంద్రబాబు అని తిట్టవా, మనం తిడుతున్నాం కదా, ఏమైనా నువ్వు వాడికి ఇచ్చేసుకోవచ్చు కదా, నువ్వు నీ వాడికి ఇచ్చేసుకోవచ్చు కదా, నీ పని చేసుకోవచ్చు కదా అని విమర్శిస్తున్నాం కదా మనం. ఇవన్నీ చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది, అదిగో జగన్ వాళ్ళ మనుషులకి ఇచ్చేసుకున్నాడు, మొత్తం కొల్లగొట్టేసాడు, నువ్వు ఇలాగే తెల నడిపిస్తావు పార్టీని మనం తిడుతున్నాం కదా, రోజు విమర్శిస్తున్నాం కదా. ఆ ప్రెజర్ ఎక్కువైపోతాయి ఆ ఎమ్మెల్యే గారికి. ఇప్పుడు కొత్తగా మంచిగా ఉందాం అనుకున్నవాడు కూడా. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, జగన్ లాంటి వ్యక్తులు సమాజానికి హానికరం అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళని ముందే అవాయిడ్ చేసేలా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే చికిత్స కంటే నివారణ మేలని. నీ రోగం వచ్చిందా చికిత్స చేయడం కాదు. ఇటువంటి వాళ్ళు సమాజంలోకి వచ్చినప్పుడు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీ దండంలో బాబుని తోసేయాలి బయటికి. ఒకసారి ఒక అనుభవం అయింది మనకి. ఇప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మనం సర్దుకున్నాం, ముందే మాస్క్లే పెట్టేసుకుని జాగ్రత్తగా ఉన్నాం కదా. అలాగే ఇప్పుడు ఇతను మళ్ళీ రోడ్డు మీద కొట్టడం ఇతను దూరంగా పోతూ ఉండాలి మనం. పని చూసుకోవాలి బాబు, నువ్వు చెప్పు విన్నాం లేదా, నీ శాస్త్రం నీ మొఖం ఎర్రు పిచ్చి చూపులు ఎర్రు నవ్వులు మాకు వద్దని చెప్పేయాలి మనం. అలా చెప్పలేదు అనుకోండి, మళ్ళీ అలా చెప్పింది ఆలకెత్తున్నాం అనుకోండి, ఏడు మొహం వేసుకుని వచ్చి చెప్తాడు, మళ్ళీ అలా చేశారు అలా చేశారు, అక్కమ్మ చెక్కమ్మ అంటే మొదలెడతాడు. వింటే చెప్తాడు, వినకపోతే ఏం చెప్తాడు, ఎవడ గోడ చెప్పుకుంటాడు పోయి. అసలు ఎలా చేయకూడదు. ప్రభుత్వం, చంద్రబాబు గారు ప్రభుత్వం చెప్పుకొనిస్తుంది. ఆయన ధర్మాత్ముడు కాదు, ధర్మప్రభువు కదా ఆయన. నువ్వు రావాయో చెప్పుకో అంటాడు. ప్రజలే చెప్పాలి, నువ్వు పని చూసుకోరా బాబు అని. అతను గవర్నమెంట్ ఉండగానే చెప్పారు ప్రజలు. అతను మీటింగ్ నుంచి పారిపోయారు, చూసారా మీరు? చూసాను. గోడ దూకేసి పారిపోయారు, కంచెలు దాటేసిపోయారు, పోలీసు వాళ్ళు అడ్డంగా తను పొట్టలేసుకుని నిలబడి తను తోసిపోయేవారు. ఇప్పుడు అంతకన్నా దారుణంగా చేయాలి. అసలు దరిదాపులోకి వెళ్ళకూడదు. అప్పుడు మాత్రమే మనం బాగుపడతాం. ఎందుకంటే మన వరకు వచ్చేసిన తర్వాత, మన కడుపు కాలిపోయిన తర్వాత, మన ఉనికికి భంగం కలుగుతున్నప్పుడు, మన భవిష్యత్తు అధ్వానం అయిపోతున్నప్పుడు, ఇటువంటి మనుషులు ఈ పావుల్ని మళ్ళీ జరపనివ్వకూడదు. మంచినీటి బావిలో విషం కలిపినట్టు వీళ్ళు మన సమాజంలో వచ్చారంటే, ధూమపానము మద్యపానం ఎలాగైతే హానికరమో, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు సమాజానికి హానికరం. అలాగే జగన్ కావాలి రావాలి అనుకున్న వాళ్ళందరినీ కూడా కరోనా రోగుల్ని ఎలాగైతే దూరంగా పెడతాం మనం, అంత దూరంగా ఉండాలి. అప్పుడే మనకి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ల గురించి వాళ్ళు అడిగి దాని గురించి మాట్లాడుకునే అవసరం రాదు మనం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరంటే ప్రజల్లో ఒక జగన్ పైన ఏదైతే మీరు చెప్పారో అదంతా కూడా ఇప్పటికే చూపిస్తున్నారు. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.